కాదు కదా. ఇంకా క్రెడిబిలిటీ ఒక సెక్షన్ లో ఉన్నది. ఆ తర్వాత రైట్. రఫీ గారు ఇప్పుడు నేనేమంటానంటే క్రెడిబిలిటీ అంటే ఎగ్జాంపుల్ ఒకటే మాట చెప్తా. పుల్లారావు గారు చాలా పెద్దవాడు. ఆయన కూడా 2 సార్లు ఎలక్షన్ కంటెస్ట్ చేశాడు ఏలూరులో. ఆయనకు కూడా ఎలక్షన్ గోదాలో ఏం జరుగుతుంది, ప్రజలు ఎలా ఉంటారు బాగా తెలిసిన. పోటీ చేయకపోయినా పార్టిసిపేట్ చేస్తాను ప్రతి ఎలక్షన్ లో. అంటే పోటీ చేయకపోయినా ఎవరినో గెలిపించాలి, ఎవరినో ఓడించాలి అని పూర్తి స్థాయిగా ప్రయత్నం చేస్తాను. అదే నేనంట. ఇప్పుడు మొన్న పులివెందులు వెళ్ళాడండి అతను. అవినాష్ రెడ్డి పిల్లవాడు, చిన్న పిల్లవాడు. అతని జీవితం పాడు చేయవద్దు అంటే 2 సార్లు పార్లమెంటుకి గెలిచి 3వసారి పోటీ చేస్తుంటే చిన్న పిల్లవాడా? సిబిఐని ముప్పతిప్పలు పెట్టి హాస్పిటల్లో రానియకుండా, అరెస్ట్ కాకుండా అతని ఇంట్లోనే పథక రచన చేసి సిబిఐ ఛార్జ్షీట్ పెడితే అతను హంతకుడు అని చెప్పి అతను చిన్న పిల్లవాడని చెప్పేటువంటి వ్యక్తికి క్రెడిబిలిటీ ఎలా ఉంటుంది ఈ రాష్ట్రంలోనే అడుగుతున్నా. వాళ్ళ వివేకానంద రెడ్డి భార్య ఉత్తరం రాసింది, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పి. సౌభాగ్యం అడిగినట్టు క్వశ్చన్కి జవాబు లేదు. వివేకానంద రెడ్డికి కూతురు అడుగుతున్నటువంటి దానికి జవాబు లేదు. క్రెడిబిలిటీ ఎక్కడండి? వాళ్ళు చంపేసి వివేకానంద రెడ్డిని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చంపించాడు, లోకేష్ చంపించాడు అని చెప్పి అతని పత్రికలో ఫోటోలు వేసి ఆ చంద్రబాబు నాయుడు చేతిలో పట్టాకత్తి పెట్టి ప్రచారం చేసేవాడికి ఈ రాష్ట్రంలో క్రెడిబిలిటీ ఉంటుందా? పుల్లారావు గారు చెప్పండి. మీరు చంద్రబాబు నాయుడు చెప్పించారా? ఎలక్షన్ అవ్వాక జూన్ 4th నేను ఒకసారి తర్వాత మన వైఎస్ఆర్సీపీ నాయకుడు మాట్లాడితే నేను June 4th లెటెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి పర్సెంటేజ్ ఓట్స్ వచ్చినాయి అంటాం, లేదా పర్సెంటేజ్ ఎంత చెప్తే మళ్ళీ అలా క్రెడిబిలిటీ మీద ఉన్నట్లెక్కే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక మాట చెప్పిన క్రెడిబిలిటీ ఏంటి? తెలుగులో విశ్వసనీయత. ఓట్లు రావటం అనేది అలాగదే. ఓట్లు అన్ని పార్టీలకి ఎంతో కొంత శాతం ఓట్లు వస్తాయండి. ప్రతి పార్టీకి ఎంతో కొంత శాతం. విశ్వసనీయత ఏ విశ్వసనీయత ఉంది? అతను చెప్పినది ఏ వాగ్దానాలు అమలు జరిపాడు? అన్ని బూటకు వాగ్దానాలు. 99.9 అతను ఫుల్ఫిల్ చేశాడా? 99% చెప్తున్నాడు. రఫీ గారు ప్లీజ్ మాట్లాడనివ్వండి. రఫీ గారు పుల్లారావు గారిని మాట్లాడనివ్వండి. పుల్లారావు గారు ప్లీజ్ మాట్లాడండి. ఒకసారి క్రెడిబిలిటీ అంటే నాకు అన్ని అక్కర్లేదు, నేనున్నా. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ చాలా గొప్పవని అంటారు. ఎందుకంటానంటే చాలా మంది నాతో ఫైట్ చేస్తారు. ఆయన భారతదేశంలో వచ్చాక రైతులకు ఫస్ట్ డబ్బు ఇచ్చింది డైరెక్ట్ ట్రాన్స్ఫర్ లో సర్దార్ పటేల్ కాదు, గాంధీ గారు కాదు, ఇందిరాగాంధీ కాదు, పివి కాదు, మోడీ కాదు, కేసీఆర్ ఇచ్చి. సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఆయన నాకు అతను ఓటు ఉంటే ఆయనకి ఏదు. మిగతా చేశాడు, ఫామ్ హౌస్ లో పడుకున్నాడు, ఇలా చేశాడు, వాడిని తిట్టాడు, ఇవన్నీ మనం ఒక ఇష్యూ తీసుకుంటాం. ఒక ఇష్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నా 1,00,000 మంది పోలవరం ఫ్యామిలీస్ ఇప్పుడు కూడా డబ్బు రాలేదు. 2014 నుంచి తీసుకున్నారు. అది ఒక ఇష్యూ. నా ఇష్టం మీద చేశారు, జగన్ చేస్తా, చంద్రబాబు నాయుడు చేస్తా, డబ్బు చేస్తుంటే సరిపడుతుంది. క్రెడిబిలిటీ అంటే ఒక జనరల్ టర్మ్, ఒక జనరిక్ టర్మ్. 100 చేసాడా, ప్రతిసారి సత్యమూర్తి లాగా ఉన్నాడా, దాంట్లో నేను మిగతా వాళ్ళు మాట్లాడుకోవడానికి ఇస్తాను. ఐ టోల్డ్ యు. రాజధాని విషయంలో బాజీ గారు, రాజధాని విషయంలో ఎంత పెద్ద గొడవైందో అందరికి తెలిసిందే. స్టిల్ ఇప్పటికి కూడా 3 రాజధానులకే జగన్ సర్కార్ చాలా స్ట్రాంగ్ గా కట్టుబడి ఉంది. అదే విషయాన్ని మేనిఫెస్టోలో పెట్టింది. ఏమనుకోవాలి ఈ నిర్ణయాన్ని? ఏమనుకోవాలి? ఈ నిర్ణయాన్ని ఏ విధంగా చూస్తారు మీ పార్టీ కానీ మీరు కానీ? సార్, రాజధాని విషయం చెప్పొద్దు. రాజధాని విషయం మనం ఎక్కడన్నా మాట్లాడుకుంటే అందరు నవ్వుతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కి ఈ దుస్థితి ఏంటి? ఎంతో ఘన చరిత్ర కలిగిన రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా 3 రాజధానులని 3 ముక్కలాట చేశాడు ఈ ముఖ్యమంత్రి అని నవ్వుకుంటూ ఉన్నారండి. ఇతర రాష్ట్రాల్లో మనం ఇక్కడికి వెళ్తే మళ్ళీ అదే 3 రాజధానుల పాట అందుకున్నాడు ఈయన. ఒకవేళ నిజంగా ఆయన కనుక అధికారంలోకి వస్తే ఈ 3 రాజధానులను కూడా కంప్లీట్ చేయలేడండి. ఈ 3 రాజధానులను కూడా కంప్లీట్ కావు. అవి అలాగే అసంపూర్తిగా ఉంటుంది. ఈ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగానే ఘనకీర్తి సాధిస్తుంది. అందులో ఎట్టి అనుమానం లేదండి. ఎందుకంటే ఆయనకి రాజధాని నిర్మించాలి, ఒక రాజధానిలో ఒక పటిష్టమైన అధికార యంత్రాంగాన్ని ఒకే
ఒకే చోట ఒకే గొడుగు కింద తీసుకొచ్చి ప్రజలందరికీ సౌకర్యవంతంగా ఉంచాలి క్యాపిటల్ ని అనే అభిప్రాయం ఆయనకి లేదు, ఆ ఉద్దేశం ఆయనకి లేదు. ఆయన ఎంతసేపటికి ఏంటంటే ఈ మూడు ముక్కలాట ఆడుకుంటూ ఈ ప్రజల్ని ఇలాంటి ఈ తప్పుడు డూప్లికేట్ మేనిఫెస్టోతో మభ్యపెడుతూ అలా కాలక్షేపం చేయటమే ఆయన యొక్క ఉద్దేశం. అంతేగాని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఇండస్ట్రీస్ లేవు, పరిశ్రమలు లేవు, పిల్లలు చదువుకొని పాస్ అవుట్ అయ్యి బయటకు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు, వేరే రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. అట్లాగే ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది, దాన్ని ఎలా పెంచాలి, ఇలాంటి కీలకమైన అంశాల మీద ఆయన దృష్టి లేదండి. ఇంకా రాజధాని ఎక్కడండి? రాజధానిని ఎలా ఏం చేయగలుగుతారు చెప్పండి, ఎలా సాధ్యపడుతుందని చెప్పండి. దాని బడ్జెట్ ఏం కేటాయించారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ వైజాగ్ రాజధాని అన్నారు, ఎక్కడ ఎంత ఖర్చు పెట్టారు, ఏం జరిగింది ప్రజలకు చెప్పమనండి. అవన్నీ బడ్జెట్ లో చెప్తారేమో, రాజధాని అన్నారు, అమరావతిలో అవన్నీ బడ్జెట్ లో చెప్తారేమో బాజీ గారు. అమరావతి శాసన రాజధాని దుస్థితి ఏంటో ఒకసారి చూడండి. అక్కడ గొడ్లు మేస్తున్నాయి ఆ స్థలాల్లో, గొడ్లు పశువులకు మేతకి ఉపయోగపడుతున్నాయి ఆ స్థలాలు. మన శాసనసభ రాజధానిలో, మన ఘనకీర్తి చెందిన శాసనసభ రాజధాని అలా ఉంది దుస్థితి. విశాఖపట్నంలో ఏముందండి, ఎక్కడ ఉంది రాజధాని చెప్పండి. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అన్నారు, ఏం చేశారండి? నథింగ్ విల్ హ్యాపెన్. మళ్ళీ అదే పాట అందుకున్నారు, అదే మేనిఫెస్టో, అదే పద్ధతి, అదే విధంగా వెళ్తున్నారు. కొత్తదనం ఏముందండి అది చెప్తున్నాను నేను. ఆయన అధికారంలోకి మళ్ళీ వచ్చాడు అనుకుందాం. వాట్ హీ కెన్ డెవలప్ ది స్టేట్, హౌ హీ కెన్ డెవలప్ ది స్టేట్, ఆ ప్రస్తావన ఎక్కడ లేదు దాంట్లో. దట్ ఈజ్ మై పాయింట్. అట్లాగే మీరు ఈ డిబేట్ లో పెట్టిన కీలకమైన అంశంలో ఒకటి ఉంది, రాజధానిని ప్రజలు అంగీకరిస్తారా, 3 రాజధానులను అంగీకరిస్తారా? ఇవాళ ఈ 3 రాజధానుల విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజల్లో దాదాపు 90% మంది ఎవరు అంగీకరించే పరిస్థితుల్లో లేరు. ఇది సత్యం. కావాలంటే మీరు సర్వే పెట్టుకోండి మీ మీడియా తరఫు నుంచి. ఎవరు కూడా నోబడీ ఆర్ గోయింగ్ టు యాక్సెప్ట్ విజయ్ గారు, 3 క్యాపిటల్స్ ప్రపోజల్. విజయ్ గారు మీ వీడియో రాజధానులు చెక్ చేసుకోండి, వస్తుంది పోతుంది, సిగ్నల్ డల్ గా ఉన్నట్టుగా ఉంది, క్లోజ్ అవుతుంది. విజయ్ గారు చెక్ చేసుకోండి ఒకసారి, ప్రాపర్ గా లేదు, బ్లాంక్లు పడుతున్నాయి. రైట్, రఫీ గారు. అదే ఇప్పుడు ఒకటే విజయ్ గారు మీ వీడియో ప్రాపర్ గా లేదు, సెట్ చేసుకోండి. మాట్లాడొచ్చా? మాట్లాడండి విజయ్ గారు, మాట్లాడండి. నా పాయింట్ ఏంటంటే విజయ్ గారు, జనాలు యాక్సెప్ట్ చేశారనే భావనలో మీరు 3 రాజధానుల గురించి మళ్ళీ కట్టుబడి ఉన్నారా, లేదంటేనేమో సంక్షేమ పథకాల పరిమితి పెంచాం కాబట్టి దాన్ని రాజధాని అంశాన్ని అవి డామినేట్ చేస్తాయి అనుకుంటున్నారా? ఒక విషయం నేరుగా చెప్తాను. ఇక్కడ పెద్దలు పుల్లారావు గారు ఒక మంచి హింట్ ఇచ్చారు తెలుగుదేశానికి, కూటమికి. ఏమంటే, మీకు కూడా ఒక క్రెడిబిలిటీ ఉన్న పర్సన్ తోటి మీ మేనిఫెస్టోని రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. అంటే వాళ్ళు కూడా ప్రధాని మోడీని తెచ్చుకొని మేము ప్రత్యేక హోదా ఇస్తాం, 2014 నుంచి 19 లోపల మెరుగైన పాలన అందిస్తాం, విశాఖ ఉక్కు అమ్మం, లేకపోతే మేము రైల్వే జోన్ ఇస్తాం, పొరపాట్లు చేశాం, అంతకంటే మెరుగైన పాలన ఇస్తామని ఒక క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తితోటి చెప్పించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు పెద్దలు చెప్పకనే చెప్పారు. అంటే క్రెడిబిలిటీ విషయం మీద చాలా చర్చ జరిగింది మిత్రులతో, రఫీ గారితో కానీ బాజీ గారితో కానీ. అది క్రెడిబిలిటీనా, ఇది క్రెడిబిలిటీనా అనేది కాలేదని. కాకపోతే ఓవరాల్ గా దాన్ని మరి వివరించడానికి పుల్లారావు గారు ఎంత ప్రయత్నించినా మిత్రులు అంగీకరించారో లేదో నాకు తెలియదు. కానీ క్రెడిబిలిటీ అనే పదానికి ఒక ఆయన చెప్పింది చేస్తాడు, తను అనుకున్న దాని మీద మాట మీద నిలబడతాడు అనే ఒక చిన్న అంశం మీద ఇప్పుడు మేనిఫెస్టోలో ఉన్న అంశాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి వివాదమైంది. విజయ్ గారు, రెండోది రాజధాని విషయానికి వద్దాం. జగన్ తన మాట మీద నిలబడుతూ అదే క్రెడిబిలిటీతో రాజధానులు 3, 4, 36 అనే దానికంటే దాన్ని మనం చూడాల్సిన కోణం ఏంటి అంటే పరిపాలనా వికేంద్రీకరణలకు మేము వ్యతిరేకం. మేము అమరావతిని మాత్రమే రాజధానిగా అభివృద్ధి చేస్తాం, మేము ఇంకా ఎక్కడా వెళ్ళము, మేము ఏమీ చెయ్యము అని చెప్పగలిగేటువంటి వ్యవహారం రేపు కాంగ్రెస్, తెలుగుదేశం లేదా కూటమి, బీజేపీ పార్టీలు చెప్పగలవా? రేపు ఇదే అంశాన్ని జగన్ 3 రాజధానులు, పరిపాలనా వికేంద్రీకరణ, న్యాయ రాజధాని, పరిపాలనా రాజధాని, శాసన రాజధాని అనేటువంటి విషయాన్ని గతంలో చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నాడు.
ఈ వ్యవహారాలు ఇవన్నీ అసంబద్ధమైనటువంటి విషయాలు. రాష్ట్ర రాజధాని అనే అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది. కేంద్రం ఎటువంటి శాసనాలు చేయలేదనే విషయాన్ని అందరూ గుర్తెరిగిన విషయమే. ఇక తమకున్న పలుకుబడితో న్యాయస్థానాలను మేనేజ్ చేసినటువంటి కొన్ని వర్గాలు ఇప్పటి వరకు ఆటంకులు సృష్టించడం వల్ల 3 రాజధానులు వాస్తవానికి లేట్ అయిన విషయం తెలిసిందే. కానీ ఆ అడ్డంకుల్ని అధిగమించి పరిపాలనా వికేంద్రీకరణ దిశగా 3 రాజధానులని మేము చేస్తామని మేనిఫెస్టోలో మీ కూటమిలో క్రెడిబిలిటీ ఉన్న నేతలు ఎవరు లేరా? మెడికల్ కాలేజ్ అంశం గానీ, రఫీ గారు నాడు నేడులో స్కూల్ అంశం గానీ, ఆరోగ్య ప్లీజ్ విజయ్ గారు ప్లీజ్ సమయం మించిపోతుంది. విజయ్ గారు కంక్లూడ్ చేయాలి. విజయ్ గారు ప్లీజ్ హోల్డ్ యువర్ సెల్ఫ్. మేనిఫెస్టో మాది వచ్చింది. రేపు పొద్దున మీరు మీ మేనిఫెస్టోలో మేము అమరావతి మాత్రమే రాజధానిగా చేస్తాం, కర్నూలు లేదు, విశాఖపట్నం లేదని మీరు చెప్పగలిగితే ప్రజలు దేనికి ఆమోదిస్తే దానికి ఓటేస్తారు. రైట్ రఫీ గారు సమయం మించిపోతుంది, కంక్లూడ్ చేయాలి. విజయ్ గారు ప్లీజ్ విజయ్ గారు ప్లీజ్ హోల్డ్ యువర్ సెల్ఫ్. విజయ్ గారు సమయం సమయం మించిపోతుంది. విజయ్ గారు ప్లీజ్ ఫైనల్ వర్డ్స్. విజయ్ గారు ప్లీజ్ హోల్డ్ యువర్ సెల్ఫ్. రఫీ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. రఫీ గారు విజయ్ గారు ప్లీజ్ విజయ్ గారు మీరు నా మాట వింటలేదు. విజయ్ గారు ప్లీజ్. రఫీ గారు విజయ్ గారు 3 రాజధానులు తప్పు, మేము అమరావతి మాత్రమే చేస్తాం. అన్నిటికీ మించి పెద్దల పుల్లారావు గారి మాటతో విజయ్ గారు ప్లీజ్ కూటమిలో ఒక పెద్ద తండ్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారిని తెచ్చుకొని వాళ్ళ క్రెడిబిలిటీని ఈ విషయాలన్నీ రైట్. రఫీ గారు వినండి సార్, ఆయన ఆపమంటున్నాడు. విజయ్ గారు ప్లీజ్ హోల్డ్ యువర్ సెల్ఫ్. విజయ్ గారు వినపట్లేదా? అది ఏంటది? మీరు నా మాట వింటలేదు బాబు. రైట్ రఫీ గారు ప్లీజ్. రఫీ గారు ఫైనల్ వర్డ్స్. రాజధాని గురించి చర్చ వచ్చినప్పుడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? అమరావతిలో రాజధాని కట్టమన్నాడు. 30,000 ఎకరాలు ఉండాలని చెప్పాడు. విజయవాడకి గుంటూరులో మధ్యలో ఉండాలన్నాడు. చిన్న రాష్ట్రం. ప్లీజ్ ఆగాలి. విజయ్ గారు ప్లీజ్ ఆగాలి. విజయ్ గారు ఆగాలి. మీరు చెప్పింది చాలా చెప్పినావు. ప్లీజ్ ఇతర ప్యానలిస్ట్ కూడా మాట్లాడాలి. విజయ్ గారు హోల్డ్ యువర్ సెల్ఫ్. విజయ్ గారు కానీ మీరందరూ ఒకే వర్గం, ఒకే వ్యవహారం, ఒకే చేసి కార్పొరేట్ కుంభకోణం చేయమని చెప్పలా. ఇవాళ మీరు ఇలాంటి వాళ్ళు ఎందుకు సార్ పిలుస్తారు? విజయ్ గారు ప్లీజ్ మెయింటైన్ ద డిబేట్. విజయ్ గారు అతను హరికథ చెప్తా. ప్లీజ్ విజయ్ గారు ప్లీజ్ ఈసారి డిబేట్లో అయినా సరే ప్రాపర్గా ఉండండి. ఆ విధంగా యాంకర్ చెప్పేది వినకుండా మీరు అలా ప్రాపర్గా బుల్డోజ్ చేయడం కరెక్ట్ కాదు, ముందుకెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. మీ ఇతర ప్యానలిస్టులు కూడా మాట్లాడాలి, వారి వర్షన్ కూడా వినాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒక డిబేట్ అనేది ప్లీజ్ గెస్ట్లు అందరూ కూడా డిబేట్ దగ్గర మెయింటైన్ చేయని కోరుకుంటున్నాను. రైట్, ఇది ఇవాల్టి ది గ్రేట్ డిబేట్. అఫ్ కోర్స్ వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. సరే, కొత్త హామీలు ప్రవేశపెట్టారా లేదంటే ఉన్న వాటిని ఎక్స్టెండ్ చేశారా, ఇంకేమైనా కొత్తవి ప్రవేశపెట్టబోతున్నారా అనేది అది జనాలు ఆ మేనిఫెస్టో జనాల్లోకి వెళ్ళి ఆ జనాల్ని ఇంప్రెస్ చేయగలిగితే అది మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అట్ ది సేమ్ టైం ఆ పార్టీ దీన్ని బట్టి కూడా కూటమి పార్టీ కావచ్చు, లేదంటే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, ఉమ్మడిగా ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి ఆ వాటిల్లో ఎటువంటి అంశాలు ప్రస్తావిస్తారు, ఏ లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది, వీటిని బట్టి కూడా వీటిని బేరీ చేసుకుని కూడా జనాలు నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. రైట్, ఇది వాళ్ళ ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.